శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మాట, దేవాలయం ప్రాశస్త్యం గురించి మనం చెప్పుకుందాం. మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయంలో, అట్లానే వైదిక సాంప్రదాయంలో కూడా ఈ దేవాలయాలకి వెళ్ళటం అనేది అత్యంత ప్రాముఖ్యత మన వాళ్ళు ఇస్తారన్నమాట. పండగల్లోనూ లేకపోతే మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఆ సందర్భాల్లో ప్రత్యేకంగా దేవాలయానికి, అట్లానే కొంతమంది గురువారం, సోమవారం, శనివారం ఇట్లా ఏదో ఒక రకంగా దేవాలయానికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల్ని దర్శించుకోవటం ఒక సాంప్రదాయం మనకి అనాదిగా మన పెద్దవాళ్ళు మనకి కల్పించి పెట్టారనమాట. ముఖ్యంగా మనం దేవాలయానికి ఎప్పుడైతే వెళ్తామో అక్కడ ఒక 5 విషయాల్ని మనం ప్రాముఖ్యంగా చూడాలి అని చెప్పేసి రామాయణంలో చెప్పబడింది. అవి ఏమిటంటే, ముందు బయట నుంచే ఆ యొక్క ఆలయ శిఖరాన్ని ముందు దర్శించుకోవాలట. ఆలయ శిఖరాన్ని చూసి అక్కడ ఆ శిఖరానికి నమస్కారం పెట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం మనకు కనపడుతుంది. గర్భగుడికి ఎదురుగుండా ధ్వజస్తంభం కనపడుతుంది. ఆ ధ్వజస్తంభానికి కూడా మనం నమస్కారం చేసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళి గర్భగుడిలో ఉన్నటువంటి దేవతామూర్తిని చూస్తాం. అట్లానే అక్కడున్న పూజారిని, ఆయనకు కూడా నమస్కారం చేసుకొని పూజారిని కూడా చూడాలి. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలు. ఈ ఉత్సవ విగ్రహాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. సహజంగా ఏంటంటే, మనం గర్భాలయంలో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఉంటాడు, అంతవరకు నమస్కారం చేసుకొని మామూలుగా ప్రదక్షిణం చేసుకొని చేస్తారు. అట్లా కాకుండా ఈ 5 ప్రత్యేకించి మనసులో పెట్టుకొని దేవాలయానికి వెళ్ళినప్పుడు వీటిని కూడా ప్రాముఖ్యంగా మనం దర్శించుకోవాలన్నమాట. ఏమిటంటే, శిఖరం, బయట నుంచి శిఖరం, లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం, అట్లానే గర్భగుడిలో ఉన్నటువంటి ప్రధాన మూర్తి, పూజారి, ఉత్సవ విగ్రహాలు. ఈ 5టికి కూడా మనం ప్రణామములు సమర్పించి ఆ తర్వాత మిగతా పూజా కార్యక్రమాలు చేసుకొని మనం అక్కడి నుంచి బయటకు వస్తాం అన్నమాట. ఇవి దేవాలయ దర్శనంలో చూడాల్సినటువంటి ప్రాముఖ్యతలు. అట్లానే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనం అయిన తర్వాత ఆ పూజారి మనకి తీర్థం ఇస్తారండి. ఆ తీర్థం ఇచ్చేటప్పుడు ఆయన మనకు ఒక మంత్రం చెబుతూ ఇస్తారన్నమాట. ఆ తీర్థం అదేమిటంటే, అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, విష్ణుపాతోదకం శుభేతు. లేకపోతే శివాలయం అయితే పరమేశ్వర పాదోదకం శుభేతు అని చెప్పి తర్వాత దానికి కొనసాగింపుగా అజ్ఞానజన్మహరణం, జన్మ కర్మ నివారణం, జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం కురుపాతోదకం శుభేతు అని చెప్పి చదువుతూ ఆ యొక్క తీర్థాన్ని మనకి ఇస్తారన్నమాట ఆయన. దీంట్లో ఉన్నటువంటి విశేషం ఒకసారి మనం కనుక తెలుసుకోవాలనుకుంటే, అందులో ఒకసారి ఆ వరుస మీరు చూడండి. అకాల మృత్యు హరణం. ముందు మనిషికి పుట్టుక మన చేతుల్లో ఉండదు, అట్లానే మరణం కూడా మన చేతుల్లో ఉండదు. ఈ మధ్యలో ఉన్నటువంటి జీవితమే మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అదొక్కటే మన చేతుల్లో. అది కూడా మన చేతుల్లో అంటే, మనం ప్రయత్నపూర్వకంగా కొన్ని పనులు చేసుకుంటే ఆ జీవితం చక్కగా మనకి సానుకూల్యం అవుతుంది అన్నమాట. అందువల్ల ఏం చెప్పారంటే దాంట్లో వాళ్ళు, అకాల మృత్యు హరణం, ముందు అకాలంగా వచ్చేటువంటి, అర్ధాంతరంగా వచ్చేటువంటి యొక్క మృత్యువుని హరించు నాయన అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం అన్నమాట. అకాల మృత్యు హరణం, జన్మ కర్మ నివారణం. అట్లా తర్వాత సర్వవ్యాధి నివారణం. సర్వవ్యాధులు, మనిషికి వ్యాధి చాలా బాధని తెస్తుందన్నమాట. వ్యాధి లేని జీవితాన్ని ప్రతివాళ్ళు కోరుకుంటారు. అందువల్ల ముందు అకాలంగా వచ్చేటువంటి మృత్యువుని దాటించమని, ఆ తర్వాత సర్వవ్యాధి, ఏదైతే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధుల్ని తగ్గించమని చెప్పి కోరుకుంటాం. సమస్త పాపక్షయకరం, తర్వాత చేసినటువంటి నేను ఏదైతే ఈ యొక్క నిత్యకర్మలతో అనేక రకాలైనటువంటి తప్పులు
ఏవో లోపాలు చేస్తూ ఉంటాను ఆయన, దానివల్ల కొంత పాపం నాకు అంటుకుంటుంది కదా, ఆ పాపాన్ని తొలగించు అని చెప్పేసి తర్వాత అడుగుతాడనమాట. వ్యాధి, ముందు మృత్యువు, తర్వాత వ్యాధులు, ఆ తర్వాత చేసినటువంటి పాపాలు, సమస్త పాప క్షయకరం, ఆ యొక్క పాపాలన్నింటినీ కూడా క్షయం చేసి ఫలానా దేవత, ఏ దేవత అయితే ఆ దేవత పాదోదకం పావనం అని చెప్పేసి ఇస్తారనమాట. తరువాత ఇంకోటి కొనసాగింపుగా అజ్ఞాన జన్మ హరణం. అజ్ఞానం అంటే ఈ జీవితం ఏ విధంగా వచ్చింది అంటే అజ్ఞానంతో ఈ జన్మను పొందుతాట మనిషి. ఎక్కడ వేదాంతంలో ఏం చెప్పారంటే అజ్ఞానం ద్వారానే ఈ జన్మని పొందుతాడు. ఎందుకంటే మోక్షం అంటే జ్ఞానం, బంధం లేకుండా ఉండటమే మోక్షం. అది బంధం ఎందుకు వస్తుంది? అజ్ఞానంతో వస్తుంది. ఆ అజ్ఞానం లేకుండా ఎట్లా జరుగుతుంది అంటే జ్ఞానం ద్వారానే అజ్ఞానాన్ని పోగొట్టుకుంటారు అన్నమాట. అజ్ఞాన జన్మ హరణం జన్మ కర్మ నివారణం. అజ్ఞానం పోగొట్టుకుంటేనే కానీ ఈ యొక్క జన్మ కర్మ ఈ రెండిటికి సంబంధం ఉంటుంది. జన్మ పొందిన తర్వాత ఏదో ఒక కర్మలు చేస్తూ ఉంటాం, కర్మలు చేసిన తర్వాత ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ తిరిగి జన్మ పొందుతూ ఉంటాం. ఈ జన్మ కర్మల బంధం నుంచి తొలగించు, దానికి జ్ఞానం కావాలి. కాబట్టి జ్ఞానాదేవత కైవల్యం అన్నారు. జ్ఞానంతో మాత్రమే మోక్షాన్ని పొందుతాడు. ప్రతి మనిషి కూడా ఆ పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందాలి అనేటువంటి తాపత్రయాన్ని ఈ జన్మలో, ప్రతి జన్మలోనూ దాన్ని గురించే మనిషి సాధన చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి చతుర్విధ పురుషార్థాలు చెప్పారు కదా, ధర్మార్థ కామ్య మోక్షాలని చెప్పేసి. ఈ యొక్క పరమ పురుషార్థం ఏదైతే ఉందో అది మోక్షం. అది కనుక పొందితే మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం లేదనమాట. అందువల్ల ఈ జ్ఞానం ద్వారా ఈ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకొని అజ్ఞానం ద్వారా వచ్చినటువంటి జన్మల నుంచి నాకు ముక్తిని ప్రసాదించు అని చెప్పేసి ఆ భగవంతుడిని మనం శ్రద్ధగా మనం పూజించి ఆ యొక్క పూజారి ఇచ్చేటువంటి తీర్థాన్ని గ్రహించి ఈ యొక్క భావనని మనసులో మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుడికి వెళ్తాం, పూజలు చేస్తాం, ప్రదక్షిణాలు చేస్తాం, నమస్కారం చేస్తాం, వచ్చేస్తాం. కాకపోతే అక్కడ ఆయన తీర్థం ఇచ్చేటప్పుడు చెప్పేటువంటి ఈ మంత్రంలో విశేషాలని తెలుసుకోవాలి. అట్లానే దేవతామూర్తిని ఏ విధంగా దర్శించాలి అనేటువంటి విషయాలను కూడా తెలుసుకొని ఆ యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే మనకి ఆ యొక్క ప్రయోజనం, ఆ ఫలితం కూడా పూర్తిగా అందుతుందన్నమాట. అందువల్ల వీటిని తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, పాటించాలి అని చెప్పేసి కోరుకుంటూ స్వస్తి.